దేవుని కొనగా తెలియచేస్తున్నా. దేవుని కృపను బట్టి 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు నీ ముఖాలు వాడిపోయినట్టు కనపడలే. దేవుని కృపను బట్టి ఈరోజు ఎంతమంది తినకుండా వచ్చినా, వాస్తవంగా తినకుండా, పొద్దునుంచి ఏం తినకుండా ఎంత పైకెత్తండి, ఏం పర్వాలేదు, నేనేమన్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు కూడా చాలా సంతోషం. ఇంతవరకు మరి ఓపిక, ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చినందుకు కాపురిగా అభినందిస్తున్నాను. నేను ఎప్పుడు గర్వపడేది చక్కగా మన సంఘములో ఆరాధన భయభక్తులతో కూర్చొని ఆరాధిస్తాననేది నాకు తెలుసు. నేను అంటాను, మీకు ఆ భయం కూడా తెలుసు. ప్రశాంతంగా కూర్చొని వాక్యం వింటున్నాను. ఎందుకంటే వచ్చినది వాక్యం వినడానికి, ముచ్చట్లు పెట్టడానికి. చాలాసార్లు గమనించిన, చాలా వరకు ఫోన్లు కూడా మీరు ఎవరు యూజ్ చేయలే. నేను అంటానని భయంతో కూడా మీరు చాలామంది ఫోన్ యూజ్ చేయలే. పిల్లలు అప్పుడప్పుడు కొంచెం లేచిపోయినారు, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏమనలేము. చాలా సంతోషం. నేను ఎప్పుడు మీ క్షేమం కోరి కొంత మందలించినట్టు ఉంటాను. మీ ఎడల ఎందుకు అలాగ మాట్లాడుతుంటే, మనం ఒక పద్ధతిలో, ఒక క్రమములో దేవుని సన్నిధిలో చక్కగా ఎదగాలని నా ఆశ. ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. దేవునికి భయపడేవాడు క్రమశిక్షణ కలిగి ఉంటాడు. క్రమశిక్షణ లేకుండా మనం ఎన్ని చేసినా, తులసి రాసిన పత్రికలు అంటాడు, అక్రమము చేయువారులారా. క్రమము వేరు, అక్రమం వేరు. ఆరాధనకు వచ్చినంత మాత్రాన క్రమంగా ఉండాలా? క్రమం అంటే మొదటి నుంచి వచ్చి కూర్చొని క్రమముగా విని క్రమముగా ఉండడమే అది వాక్యానుసారం. అక్రమం అంటే వచ్చిన కాంచి లేచిపోవడం, ముచ్చట్లు, మాటలు, ఇది క్రమము కాదు. క్రమం ఉన్న కాడ యేసుప్రభు ఉంటాడు, అక్రమం ఉన్న కాడ యేసుప్రభు ఉండనే. అది ఎంత పెద్ద దేవాలయమైనా, నువ్వు ఏసి పెట్టినా ఇంకొకటి పెట్టినా, యేసుప్రభు ఉండే స్థలము, యేసుప్రభు ఉండే స్థలం ఎక్కడంటే, ఎక్కడ భయపడి, ఎక్కడ లోపడి, ఎక్కడ విధేయత కలిగి తగ్గింపు కలిగి ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటాడని బైబిల్ చెప్తుంది. అలంకరించేంత మాత్రాన మందిరం కాదు, అలంకరించేంత మాత్రాన కాదు. అలంకారంగా దేవుడు కావాల్సింది. మనం ఎలాగున్నామో, ఎలాగుండి మనం దేవుని ఆరాధిస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. చివరి మాట ఆసక్తితో మనం వినాలి. చివరిలో, ఓల్డ్ ఏజ్లో, చివరిలో, ఇక ఇప్పుడు అప్పుడు చనిపోయే మన వాళ్ళు ఉన్నప్పుడు కాస్త బెల్లం ఉంటే ఆయన దగ్గర, ఆమె దగ్గర, మనము చుట్టూ మంచం విడిచిపో, బెడ్రూమ్ విడిచిపెట్టుకో. ఒకసారి పిల్లలందరూ బయట జాబ్ చేస్తున్నారు. ఆంటీ ఒకటే ఉంటుంది, నాకు తెలుసు. ఇంటికి ఎదురుగా ఒక ముస్లిమ్స్ ఒక లేడీ ఉంటుంది. ఆంటీ యొక్క మెంటాలిటీ అంతా గమనించి బాగా బిర్యానీ వండుకొని అప్పుడప్పుడు తీసుకొని ఆంటీకి పెట్టేది. ఈ ఆంటీ కొంచెం ఆశపత్రాలు కాబట్టి, తిండిపోతుంది కాబట్టి ఆమె తెచ్చేవన్నీ తినేది. పిల్లలు ఎక్కడో జాబ్ చేసుకుంటుంటారు. ఈమె సడన్గా సిక్ అయ్యి పడిపోయింది. ఆంటీకి జాబ్ ఉంది, భర్త జాబ్ ఉంది, పింఛన్ వస్తాయి, బాగా డబ్బులు ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ లేడీ అప్పుడప్పుడు ఆంటీ దగ్గర పోయి వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఆమె విషయాలన్నీ గమనించింది. గోల్డ్ ఉంది బాగా, నేను అప్పుడప్పుడు విజిట్ చేస్తాను. బాగా కడియాలు, బంగారు కడియాలు ఉన్నవి. అవన్నీ డబ్బులు పరుపు కింద ఏదో పెట్టుకుంటూ చూసింది. బంగారు అంతా ఉన్నాయి. సడన్గా ఆమె సిక్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు పోయే సమయంలో ఈమె ఎంటర్ అయ్యి మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళేసి లోపల కూర్చొని సైలెంట్గా ఉంది. పిల్లలందరూ వచ్చిన అంత బాగులాడుతున్నారు, చూస్తున్నారు. ఎక్కడ చూస్తే ఏమీ లేదు.
పిల్లలు తల్లి బాగలేనప్పుడు సమీపంలో అంటే ఏదైనా దొరుకుతారు. ఎక్కడో పిల్లలు ఉన్నారు, ఎవరో సమీపంలో ఒక వ్యక్తి దగ్గర ఉన్నది కాబట్టి కనిపెట్టుకొని చూసుకొని ఇప్పుడు అప్పుడపోతుందని తెలుసుకొని సడన్గా ఇంటికి వచ్చి అన్నీ తీసుకొని ఇంట్లో కూర్చుంది. ఏం తెలియనట్టుగా ఉన్నది. తల్లి పోయిన బాధలో వీళ్ళు వేర్చుకుంటుంటే తర్వాత అన్నీ వెతుకుతే ఏమీ గోల్డ్ కానించి ఏమి కనపడలే. ఎవరినేమంటారు? చనిపోయే సమయంలో తల్లిదండ్రులు ఇంత ప్రాపర్టీ ఆస్తి సంపాదించినప్పుడు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు మమ్మీ డాడీ ఏం కావాలి, ఏం చేయాలి, రాపించుకోవడానికి, తీసుకోవడానికి, వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఏమన్నా ఉంచుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు అక్క తమ్ముడు అన్న ఎవరు ఒకరు పోయిన కాడ నుంచి వాళ్ళ దగ్గర కూర్చొని చివరిలో మాటలు గుంజుకుంటారు. దేవుని బిడ్డలారు ఇంతవరకు 6 మాటలు విన్నారు. ఏమి విన్నారు? చివరిలో ఏమి గ్రహిస్తున్నావు, ఏమి తీసుకొని పోతావు, ఏమి నేర్చుకొని పోతావు? ఈ చివరిలో గిన నీవు విన్న వాక్యము 6 మాటలు విన్నావు. తండ్రి, వీరు ఏమి చేయించున్నారో కనుక వీరిని క్షమించు. ఎవరిని క్షమిస్తున్నాడు దేవుడు? ఎవరిని క్షమిస్తున్నాడు? కొట్టేవారిని, తిట్టేవారిని, దూషించేవారిని, అవమానపరిచేవారిని క్షమించమంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 2వ మాటలు కదా, నేడు నీవు నాతో కూడా ఎవరిని అంటున్నాడు? ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును నమ్మకపోతే ఈ దినమే నీకు రక్షణ దినము, నాతో ఉండు. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు అతి సమీపంగా ఉన్నటువంటి శిష్యులందరినీ పిలిచి, ప్రాముఖ్యంగా ఉన్నటువంటి శిష్యుని పిలిచి, యోహాను పిలిచి తన తల్లిని ఆయనకు అప్పగించిన మాట, చక్కని మాటలు అమ్మగారు మనకు సిస్టర్ మనకు తెలియజేసిన. ఒక తల్లిగా నీ బాధ్యత నీ పిల్లలకు ఎలాగో చేస్తున్నావు వాక్యం విన్నారు. 4వ మాట, నా దేవా నన్నెందుకు నువ్వు విడిచిపెట్టాలని యేసు ప్రభు అర్జిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నా 5వ మాట, ఇవన్నీ చేసుకుంటూ ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఆయనకి ఏం కలిగిందంట? దప్పిక ఎప్పుడు కలుగుతుంది? ఎక్కువ దూరం ప్రయాణం చేసినా, ఎక్కువ పని చేసినా ఏం కలుగుతుందంట? యేసు ప్రభువుకు దప్పి కలిగింది. పని చేసినాడు కాబట్టి, ప్రయాణం చేసినాడు కాబట్టి, నడిచి వచ్చినాడు కాబట్టి ఆయనకు 5వ మాట ఏమైందంట? దప్పిక అయింది. 6వ మాట ఏమంటున్నాడు? సమాప్తం. అంటే తండ్రి నన్ను ఎందుకు పంపించినాడో ఆ పనులన్నీ నేను సమాప్తం చేసినాడు. పనులన్నీ నేను సమాప్తం చేసినాడు. ఇంకా ఒకటి ఉంది, అదే 7వ మాట. ఈ పనులన్నీ చేసినాడు. సమాప్తం చేసిన తర్వాత ప్రసంగి 12వ అధ్యాయంలో 7వ వచనంలో, మన్నైనను వెనకటి వారిని మరలా భూమికి దయచేయను, ఆత్మ దయచేసి సమాప్తమైన తర్వాత గడియ దగ్గరికి వచ్చింది, మరణం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆత్మ ఏ తండ్రి అయితే ఇచ్చినాడో ఆ తండ్రికే అప్పగిస్తున్నాడు కదా. మన్నైనా ఎక్కడ పోతుందట? మళ్ళా భూమిలోకి పోతుంది. ఆత్మ ఏ దేవుడు అయితే దయచేసినాడో ఆ దేవుడి దగ్గరికి ఆత్మను అప్పగించాలి. ఇంతసేపు విన్నావు. నీ ఆత్మ ఒకటి దేవుని నమ్మకపోతే నీ ఆత్మ సాతాను స్వాధీనంలో ఉంది. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకొని పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి నీ ఆత్మ యేసు స్వాధీనంలో ఉంటాడు. ఎవరికి అప్పగించాలనుకుంటున్నా? ఇంతసేపు విన్నావు, మంచిది. వెళ్ళక ముందు, ముగింపు అయ్యి ఇంటికి వెళ్ళక ముందు నీ ఆత్మ ఎవరికి అప్పగిస్తావు? కీర్తన 31 వచనం రాసిన దావీదు కీర్తనలు 31వ కీర్తన 5వ వచనం ఒక మాట రాసిన. ఏమని రాసిన? దావీదు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా, నా ఆత్మను నీకే అప్పగిస్తున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించినావు కాబట్టి, నన్ను రక్షించినావు కాబట్టి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా. నిజంగా యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు ద్వారా నిజంగా పాపమును ఒప్పుకున్న వ్యక్తివైతే, ఆయన నిజంగా నా కొరకు మరణించి తిరిగి లేచినాడని నేను నమ్మితే, నిజంగా నేను విమోచించి
నీ ఆత్మ దావీదు అంటున్నాడు, నా ఆత్మ నీ ఎవరికి అప్పగించాను? సాతానుకు అప్పగించాను. దావీదు ఎంత చక్కని మాట, నువ్వు నన్ను విమోచించినావు, నా విమోచకుడవు, నా రక్షకుడవు, నా కొరకు ప్రాణం పెట్టినావు, నన్ను కొన్నావు, నా సహాయం నీవే, ఈ లోకంలో బతుకుతున్నాను, నీ బిడ్డగా బతుకుతున్నాను, నీ సాక్షిగా బతుకుతున్నాను, నీకు తప్ప నా ఆత్మను మరొకరికి నేను అప్పగించాను. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో సరిగా అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటే, సరిగా దేవునికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా నీ ఆత్మ ఆయనకు అప్పగిస్తావు. లేదంటే నీ ఆత్మ ఎక్కడిపోతుందంట? సాతాను తీసుకొని పోతాడు. రా ఇద్దరు కలిసి మనం ఎక్కడికి పోదాము? నరకానికి పోతాం. నరకం ఎటువంటిదంట? మార్కు రాసిన సువార్తలు కదా, అగ్ని ఆరదు, చాలా. నీ ఆత్మ అక్కడ ఉండకూడదని దేవాది దేవుడు ఈ గుడ్ ఫ్రైడే సమయమున నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ ఆత్మ సాతాను స్వాధీనం నుంచి విడుదల పొందడానికే, నాకు అప్పగించడానికే ఈ గుడ్ ఫ్రైడే 7 మాటలు నువ్వు వినించే, ఈ వర్తమానం నువ్వు వినించే. ఎవరి కోసం యేసయ్య ఈ త్యాగం చేసినాడు? ఎవరి కోసం ఈ లోకానికి వచ్చినాడు? ఎవరి కోసం ఈ దెబ్బలు తిన్నాడు? ఎవరి కోసం గాయపరచబడినాడు? ఎవరి కోసము మౌనంగా ఉన్నాడు? ఎవరి కోసము ఇన్ని విధాలుగా శ్రమలు పడినాడు? నా కొరికే కదా ప్రభువా, నా నిమిత్తమే కదా నాయన, నా కొరకు కదా నీవు ఎన్ని చేసినావు అని నువ్వు ఒకవేళ ఎరిగించి, ఒకవేళ నువ్వు గుర్తించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా ఇంతవరకు నేను నా హృదయం నీకు ఇవ్వలేకపోయినా, నా హృదయం నీకు ఇవ్వలేకపోయినా, నా హృదయం నీకు ఇస్తున్నా, నీకు అప్పగించిపోతున్నా, నీకు నీ స్వాధీనంలో నేను ఉంటాను నాయన, నన్ను కాపాడమని చిన్న తీర్మానం చేసుకొని వెళితే నువ్వు ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. ఇట్టి అవకాశాన్ని పోగొట్టుకోకుండా సరైన తీర్మానం, సరైన నిర్ణయం తీసుకొని నీ ఆత్మను దేవునికి అప్పగించు. తిమోతి రాసిన పత్రికలో తిమోతికి అంటాడు పౌలు, తిమోతి నమ్మకస్తులకు ఈ పని అప్పగించు. ఎవరికి అప్పగించాలా? నమ్మకమైన వారికి పరిచర్య అప్పగించు. నమ్మకమైన సంఘములు ఎంతోమంది ఉన్నారు, నమ్మకస్తులు లేరు, కొందరు అపనమ్మకస్తులు, పొగటల కోసం చేసే వాళ్ళు ఉన్నారు. నమ్మకస్తులు అనగా దేవుని మాట వినేవాడే నమ్మకస్తుడు. నమ్మకస్తులను దేవుడు చూస్తున్నారు. నమ్మకస్తులకు అప్పగిస్తే వారు నమ్మకంగా పనిచేస్తారు, నమ్మకంగా జీవించాలంటున్నాడు. అందుకే మన ఆత్మను నమ్మకస్తులకు అప్పగించాలి. ఎవరు? పరమతండ్రి నమ్మకస్తుడు. నీ ఆత్మ ఆయనకు అప్పగిస్తే, నీ మనసు ఆయనకు అప్పగిస్తే, నీ శరీరం ఆయనకు అప్పగిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. అందుకే పౌలు భక్తులు అంటున్నా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, మీ ఆత్మలను, మీ మనస్సు, మీ హృదయాన్ని ఆయనకు సమర్పించమంటున్నారు. పౌలు కోరుచున్నారు. నేను కూడా మిమ్మల్ని కోరేది ఒకటి, చివరిగా మిమ్మల్ని కోరేది ఒకటి. పౌలు అంటున్నాడు, సహోదరులారా ప్రభుకి ఇష్టమైంది, ప్రభుకు అనుకూలమైంది, ప్రభుకి ఇష్టమైంది, ప్రభుకు అనుకూలమైంది ఏంటి? చెడిపోయిన మన జీవితాలు, పాపముతో ఉన్న మన జీవితాలు, అది ఆయనకి ఇష్టమైంది. మనకి ఇష్టమైంది ఏంటి? లోక సంబంధమైన, మనకు అన్ని ఏమి ఇష్టం అంటే లోక సంబంధమైన మనకి ఇష్టం. దేవునికి లోక సంబంధమైన ఇష్టము కాదు. చెడిన నీవు, చెడిన నేను, పాపములో ఉన్న నీవు, పాపములో ఉన్న నేను, మనం ఆయనకి ఇష్టం. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఇష్టం అంట. ఆయనకు లోపడకపోతే ఇష్టం కాదు. ఆయన దగ్గరకు వచ్చి మనం లోపడితే ఆయన ఇష్టపడుతున్నా. ఎవరు ఆయనకి ఇష్టలంట? ఆయనకు లోపడేవారు, ఆయన మాట వినేవారు, ఆయన హృదయం ఇచ్చేవారు ఆయనకి ఇష్టలు. పరిశుద్ధమైన జీవితం దేవునికి అప్పగించండి. మీ హృదయాలు దేవునికి అప్పగించమని పౌలు రోమిలకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఒకవేళ నీకు రేపు ఉంటుందో ఉండదో, ఇది దాటక ముందే ఒకవేళ నీకు అవకాశం ఉంటుందో ఉండదో, సమయం ఉన్నప్పుడు, దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు రమ్మన్నప్పుడు దేవుని మాటలు వింటి మనం ఎంత ధన్యులము,
అందుకే ఆయన ఎంత ప్రేమతో పిలుస్తున్నారు. దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవి. ఎలా పిలుస్తున్నాడు? ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చున్న సమస్త జనుల రైతుకు ఇది ప్రేమ పిలుపు. పాపములో మోస్తున్న వానికి ఈ పిలుపు ఎవడిస్తాడు? చెడిపోయిన వానికి ఈ పిలుపు ఎవడిస్తాడు? నాశనానికి పోతున్న వ్యక్తికి ఈ పిలుపు ఎవడిస్తాడు? దేవుడు ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను పిలుస్తున్నాను. నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలుసు, ఎటువంటి జీవితం జీవించినావో నాకు తెలుసు. నా దగ్గరికి రమ్ము. నా మాటలు విని, నా మాటలు నీ హృదయంలో పెట్టుకొని, నీవు గ్రహించి, నీ తప్పిదాలు ఒప్పుకొని నీ హృదయం నాకు ఇస్తే నేను ఆనందిస్తాను. ఇంతవరకు నీ ఎడల నేను దుఃఖపడినా, ఇంతవరకు నీ ఎడల బాధపడినా, ఇంతవరకు నేను నీ ఎడల చింతపడినాను. ఇప్పుడు నాకు హృదయం ఇస్తే నేను నిన్ను బట్టి నేను ఆనందిస్తాను అంటున్నాను. దేవుడు ఏమంటాడు? ఈరోజు నీ హృదయం నాకు ఇస్తే నేను ఆనందిస్తాను. ఇంతవరకు నన్ను దుఃఖపెట్టినా, ఇంతవరకు నాకు లోపల లేక నన్ను ఏడిపించిన, ఇప్పుడైనా నన్ను ఏడిపించకుండా ఉండాలంటే, నన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే నేను ఆశించేది ఒకటి, నీ హృదయం నాకు ఇచ్చిపోతావా? నీ హృదయం నాకు ఇస్తావా? నీ జీవితాన్ని నాకు అంకితం చేస్తావా? నీవు పాపమని గ్రహిస్తావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? అదే నేను కోరుతున్నా. నీ నుంచి కోరేది అదే. నువ్వు పాపమని గుర్తిస్తే, నేను రక్షణను గుర్తించి నీ పాపమును ఒప్పుకుంటే నేను క్షమించే దేవుడునని దేవుడు ప్రేమగల పిలుపుతో మనతో మాట్లాడుతున్నా. ఈ పిలుపును వినగలవా? ఈ పిలుపును స్వీకరించగలవా? ఈ పిలుపుకు అంగీకరించవా? ఒకవేళ అలా అంగీకరించిన శోభం ఉంటే, ఒప్పుకున్న శోభం ఉంటే, ఇప్పుడు ఇన్న ఈ 6-7 మాటలు వినిపించి, అవును ప్రభువా, ఎన్నోసార్లు వాక్యం ఇచ్చున్నా, హృదయం అయితే ఇవ్వలేకపోతున్నా, వస్తున్నా పోతున్నా, నా హృదయం నీకు ఇవ్వలేకపోతున్నా. నువ్వు పిలుస్తున్నా, వినలేకపోయినా, నువ్వు పిలుస్తున్నా, లోపడలేకపోతున్నా, నువ్వు పిలుస్తున్నా, పాప దొరకలేకపోతున్నా. ఇప్పుడు నన్ను పిలిచినప్పుడు లోపడతా, నీ సన్నిధికి వచ్చి లోపడతా, పాపాలు ఒప్పుకుంటా, నా హృదయం నీకు ఇస్తానని నువ్వు చిన్న తీర్మానం చేసుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఒకవేళ నువ్వు ఇన్ని వాక్యాలు విని నీ ఆత్మ దేవునికి ఇవ్వకుండా నువ్వు వెనుదిరిగిపోతే ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత దుఃఖపడతాడు. ఎందుకు ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే నీకు నాకు ఎందుకు ఇచ్చినాడంటే, ఆ సిలువలో ప్రభు చేసిన విషయాలు అన్నీ విన్నావు కదా. సిలువలో యేసు ప్రభు చేసిన అన్ని విషయాలు విన్నావు. విన్న తర్వాత ఏమిటి నీ తీర్మానం? ఏంటి నీ తీర్మానం? చివరిలో నీ తీర్మానం ఏం చేస్తావు? ఎందుక వస్తున్నావు పోతున్నావు, గుర్తిస్తున్నావా? నా కోరిక కదా ఆయన చేసినది అని ఏనాడైనా నువ్వు మనసు నిలుపుకొని తీర్మానం చేసుకొని దేవుని బిడ్డవై, దేవుని కుమారుడివి ఇంటికి వెళ్ళాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. వాక్యం ఎన్నో మంచిది. ప్రభు అడుగుతున్నాడు, నీ ఆత్మ నా చేతికి అప్పగించు. చివరిలో యేసు ప్రభు కదా, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. సాతాను అనేక విధాలుగా శోధించిన వారి స్వాధీనంలో పడలేదు యేసయ్య. సాతాను శత విధాలుగా ప్రయత్నం చేసిన యేసయ్య వారి స్వాధీనంలో పడలేదు. ఏ తండ్రి అయితే ఆత్మ ఇచ్చినాడో ఆ తండ్రికే తన ఆత్మను అప్పగించిన. కష్టాలు పడినా, బాధలు పడినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు దేనికి లోకగా. నీవు నేను కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా తొలగిపోవాకు. ఆయన మీద ఆధారపడితే, ఆయన వైపు చూస్తే నీవు నీ ఆత్మ ఆయనకు అప్పగిస్తుందని కాపాడేవాడు, భద్రపరిచేవాడు, ఆదుకున్నవాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి చిన్న తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్నటువంటి మనమందరం చివరిలో నీకు నిత్య జీవము కావాలని, నిత్య రాజ్యము కావాలంటే నీ ఆత్మ, నీకు విమోచన ఇచ్చినటువంటి వాడు, సిలువలో నీ కొరకు రక్తం కార్చిన వానికి నీ యొక్క ఆత్మను అప్పగించు. ఇంతవరకు సాతాను స్వాధీనము నుంచి అక్కడి నుంచి బయటికి వచ్చి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. చిన్న తీర్మానం చేసుకొని మనము
దేవునికి మన ఆత్మను అప్పగించుకున్నాం. ఎవరికెళ్ళి చూడకండి, వాక్యాలు వినింటి, వాక్యం అర్థమేంటి, నిజంగా నీ ఆత్మ నీవు ఎలాగున్నావు అన్నదానికి పరిశీలన పరీక్షించుకొని ప్రభు హృదయం అప్పగించి వెళ్ళండి. ఎవరు మోసపోవద్దు. ప్రభు ఈరోజు 7 మాటలు వాక్యం విన్నాను, నా హృదయం నీకు ఇవ్వకుండా మోసపోతున్నా, కఠిన హృదయం కలిగి ఉంటున్నా, నువ్వు పిలుస్తున్నా, నీ ప్రేమతో నన్ను పిలుస్తున్నా, కఠిన హృదయం లేకుండా సిలువలో మా కొరకు చేసిన విషయాలు, సిలువలో మానవుల కోసం రక్తము కార్చిన విషయాలు విన్నాను. నేను పాపిని నాయన, నీవు రక్షకుడు, నాకు సమయం ఇచ్చిన, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నీ అమూలమైన రక్తములో నా పాపములు కడిగి నన్ను పరిశుద్ధునిగా చేయని చిన్న తీర్మానం చేసుకుంటే ప్రభు ఇప్పుడే ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైనా ప్రార్థన చేసుకొని హృదయాలు దేవునికి అప్పగించేవారు ఉంటే, ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉంటే మీ చేయి పైకి ఎత్తండి. నువ్వు పాపివి, నేను పాపంలో ఉన్నాను ప్రభు, నన్ను క్షమించి, ఇదిగో నా హృదయం నీకు అప్పగిస్తున్నాను అనుకోని ప్రార్థన చేసుకున్న వాళ్ళ నుంచి కొంచెం చేయి పైకి ఎత్తండి. సిగ్గుపడద్దు. చాలా సంతోషం సహోదరులారా, సహోదరి, చాలా సంతోషం. దేవుడు గొప్పవాడు. నీ హృదయంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. చేతులు పైకి ఎత్తిన వారు అలాగే ఉండండి. మీకోసం ప్రార్థిస్తా. ప్రభువా, గొప్ప తండ్రి, స్తోత్రాలు, వందనాలు నాయన. నీ చేతులకి వాళ్ళ ఆత్మను అప్పగించిన, వాళ్ళ తప్పులు తెలుసుకున్నా, లోపాలు తెలుసుకున్నా, బలహీనతలు తెలుసుకున్నా, ఈ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి నీ బిడ్డలుగా చేసుకో. తీర్మానం చేయలేక కొందరు అలాగే ఉంటే తనను పోగొట్టుకోకుండా జీవితాలు మార్చుకున్నట్టు పరిశుద్ధాత్ముడు దేవుడా మీరే వార్త కూడా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడం వినుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సమయమున మనము కానుకలు సమర్పిస్తుండగా డీకన్స్ ఉంటే ముందుకు రండి. రాజా నీ భవనములను పాట పాడుతుండగా డీకన్స్ ముందుకు వచ్చి కానుకలు పట్టాలని మనవి చేస్తున్నా. లేచి త్వరగా పాట పాడండి. వాళ్ళు పాట పాడుతుండగా మనం కానుకలు స్వీకరిద్దాం. టైం అవుతుంది. రాజాని భవనములో
తెలియజేస్తున్నా. ప్రార్థన నేనే చేస్తా కాపరిగా. మరొకసారి అందరూ తలలు ఉంచిన ఎడల ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు మా తండ్రి గొప్ప నాయన స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. కృపను బట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా వారు హృదయపూర్వకంగా ప్రేమ తెచ్చిన ఈ ఈవిని, ఈ కాంకరును